మేషరాశి. మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ఆర్థిక విషయాలు, ఆహార సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఒకటి కనబడుతోంది. ఎందుకంటే మాటల వల్ల కానీ లేకపోతే మీ ఆలోచనల వల్ల కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ తెలివితేటలతో అధిగమించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంత అది ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. రెండోది, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే గృహ వాతావరణం విషయంలో కానీ విద్యా సంబంధమైన విషయాల్లో కానీ విద్యార్థులు అసౌకర్యాలకి లోను కాకుండా తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయడం అనేది మనకి అవసరం అన్నట్టుగా ఇక్కడ మనం భావించాలి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కృత్తిక, రోహిణి, మృగశిర. అయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకి, దగ్గర వ్యక్తుల్ని కలవడానికి, వారితో కలిసి కొంత సాహసోపవంతమైన ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు అనేవి చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే భాగస్వామి వ్యవహారాలు, ముఖ్యంగా అంటే ఏదన్నా మీరు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి కానీ, భాగస్వామ్య వ్యాపారాల్లో మిత్రులతో కలిపి చర్చలు చేయడానికి కానీ చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకో. అంటే వారితో మీరు ఆ ప్రయత్నాలు చేసినప్పుడు అపార్థాలకు లోను కాకుండా తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. మైత్రిబద్ధాలు బలపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో కొంత ఇబ్బందులకు అవకాశం ఉన్న రీత్యా మిత్రులతో ఆ రకమైన విభేదాలు రాకుండా, అది ప్రయాణాల రీత్యా కావచ్చు, పరిచయాల రీత్యా కావచ్చు, పెట్టుబడుల రూపంలో కావచ్చు, వ్యక్తులతో ఏ రకంగానూ మీ యొక్క కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా ఇతరుల మీద మీరు ఏదన్నా పోటీతత్వంతో ముందుకు వెళ్ళడానికి, అంటే పోటీల విషయంలో కానీ, అదేవిధంగా ఏదైనా రుణాలు చెల్లించే విషయంలో కానీ, మీకు దైనందిన కార్యక్రమాల్లో మీ యొక్క రెగ్యులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆ విషయంలో తగిన విధంగా ఎక్కడైనా ఎక్సర్సైజెస్ చేసే విషయంలో, లేకపోతే ఏదైనా దైనందిన జీవితంలో మొదలైన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ముఖ్యంగా ఈ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యులు అనుకున్న వ్యక్తులతో ఇలాంటి ప్రదేశాల్లో, అంటే ఏదన్నా యొక్క పోటీ ప్రదేశాల్లో కానీ, లేకపోతే దైనందిన కార్యక్రమాల్లో కొత్త వ్యక్తులతో మాట్లాడే ప్రదేశాల్లో కానీ మాటల వల్ల విభేదాలు రాకుండా అయితే జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే ఎవరికన్నా మాట ఇచ్చేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. అలాగే ఆకస్మికంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం నూతన అవకాశాలకి ఆస్కారం ఉన్న రోజుగా, అంటే నిరుద్యోగులకి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎదురు చూస్తున్న ఫలితాలకి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీ ఆలోచనలు ఫలిస్తాయి, క్రియేటివిటీ పెరుగుతుంది. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలలో మీ యొక్క ఆలోచనలు మీకు అనుగుణంగా వెళ్ళడానికి వారి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వారి యొక్క అభివృద్ధి విషయంలోనూ, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో విభేదాలు లేకుండా మీకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడే విషయంలో కానీ, ఎక్కడన్నా మీరు ఇన్వెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నాల విషయంలో కానీ మొదలైన వాటికి సంబంధించిన చర్చలకి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజుని భావించవచ్చు. కానీ మీ ఆలోచనలు కార్యరూపం ధరించడానికి ఎక్కువ అవకాశం ఉన్న రోజుగా, క్రియేటివిటీ ఉపయోగకరంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన రోజుగా మనం భావించాలి. సింహరాశి. మరి సింహరాశి వారి విషయానికి వస్తే ఈరోజు వారికి ఎలా ఉండబోతోంది? మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయంలో మీకు గౌరవం లభించినప్పటికీ ప్రెషర్ అనేది కొంత అధికంగా ఉండడం, అలాగే వాహనాలు నడిపే వారికి వాహన సంబంధమైన విషయాల్లోనూ, అలాగే వాహనాలకు సంబంధించిన రిపేర్లు కానీ, అలాగే గృహానికి సంబంధించిన చిన్నపాటి రిపేర్లు, స్థిరాస్తుల వ్యవహారాల మీద ఆలోచనలు మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే తల్లి,
కుటుంబ సభ్యులతో వ్యవహారాలు, అలాగే నూతన విషయాలను గ్రహించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా కన్యా రాశిలో ఉత్తరహస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది, అలాగే మీ మాటలతో ఇతరులను ఆకట్టుకొని అనుకున్న పనులని చేసుకోగలుగుతారు. ప్రయాణాలకి అవకాశం అనేది ఉంటుంది, వ్యక్తులని మిత్రులుగా మార్చుకుంటారు, నూతన పరిచయాలు అనుకూలంగా ఉంటాయి, అలాగే కమ్యూనికేషన్, స్థైర్యం, ధైర్యం ఇవన్నీ కూడా చాలా వరకు మీ యొక్క కెపాసిటీ, ఎక్స్పర్టైజేషన్ అంటే ఏదైనా విషయంలో శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ తులారాశిలో మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంతవరకు వీరికి ముఖ్యమైన విషయాలు ఏదైనా సరే కుటుంబ నేపథ్యం కావచ్చు, అలాగే గృహ వాతావరణం కావచ్చు, వీటితో పాటుగా ముఖ్యంగా వృత్తి విషయాలలో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే సామాన్య మిశ్రమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వృత్తి చేసే ప్రదేశాలలో కొంత అనుకూలత తక్కువగా ఉండడం, అనుకోని ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది క్రియేట్ అవ్వడం, తద్వారా ఆ వాతావరణం రీత్యా ఆ చేస్తున్న ప్రదేశంలో కొంత మీకు మానసిక అలజడి లాంటిది ఎదురవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా కుటుంబం, కుటుంబ సభ్యులు, అలాగే జీవిత భాగస్వామి మొదలైన వారితో చర్చించి ఇలాంటి సమస్యల్ని అధిగమించే ప్రయత్నాలు, వృత్తి ప్రదేశంలో ఏర్పడుతున్న ఇబ్బందులని వారితో చర్చించి మీరు అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలని తెలుసుకుందాము. వృశ్చిక రాశిలో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెంచుకోవడానికి అన్ని విధాలా ఎక్కువగా మీరు కృషి చేస్తారు. అలాగే శత్రువుల మీద మీరు మీ యొక్క పరాక్రమాన్ని చూపించి వారి వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో మీ యొక్క స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం అంటే నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మీరు ఎవరన్నా పెద్దలని అంటే మీకు గురువర్యులు లాంటి వాళ్ళని కానీ లేకపోతే ఆ యొక్క విషయంలో ప్రధానంగా ఎక్స్పర్టైజేషన్ ఉన్న వ్యక్తిని కలిసి వారి ద్వారా వారి ఆశీస్సులతో కానీ వారి సహకారంతో కానీ వ్యక్తుల మీద ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నంలో వారి సహాయ సహకారాలతో ముందుకెడతారు. అంటే ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నంలో మీకు గైడెన్స్ ఇచ్చే వ్యక్తుల్ని సంప్రదిస్తూ ఆ సమస్యను అధిగమించే ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి. మా ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులకి అది కూడా పూర్వపు రుణాలు తీర్చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దైనందిన కార్యక్రమాల విషయంలో ఒక రెగ్యులారిటీ పాటించడానికి అన్ని విధాల కృషి చేస్తారు. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు వీటన్నిటి రీత్యా కొంత ధనం అధికంగా ఖర్చు అయినప్పటికీ కూడా ఆ విషయంలో మాత్రం మీరు సరైన ప్లానింగ్ తీసుకుంటూ మీ ఆలోచనలను ఉపయోగించుకొని మీ జాగ్రత్తలు తీసుకుంటూ దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో మీరు కొంత ధనం ఖర్చు అయినప్పటికీ కూడా లైఫ్ రెగ్యులారిటీ విషయంలో, ఆరోగ్యం మీద శ్రద్ధ విషయంలో, ఆలోచనలను ఏ రకంగా పెట్టుకుంటే నేను ఇలా పెడతాను సిస్టమేటిక్ వ్యవహారం విషయంలో అనవసరమైన ఉద్వేగాలకి లోన్ కాకుండా చక్కగా ప్లానింగ్గా ముందుకెళ్ళడానికి ఒక నిర్ణయానికి వస్తారు. మకర రాశి. మరి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీ క్రియేటివిటీ మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఆర్థికంగా ఉపయోగపడే నూతన వ్యక్తుల పరిచయాలు, ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు, కన్స్ట్రక్షన్ సైడ్ వ్యక్తుల యొక్క పరిచయాలు మొదలైనవి మీకు ఏర్పడడం, తద్వారా వారి యొక్క పరిచయాలతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన గృహాలకి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక లాభాలకు సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కొంత
చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. మా కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో, కుటుంబపరమైన విషయాల్లో రెండిటి మధ్య కొంత ఘర్షణతో, ఏదైనా ఒక కార్యక్రమం చేసే ముందు దేనికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అన్న విషయం మీద కొంత ఘర్షణతో కూడిన ఇబ్బందికరంగా ఉండడం, అనుకోని పోటీలు పెరగడం అనేది, అలాగే వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీకు శక్తి పెరగడం, అలాగే మీ కెపాసిటీ మీరు తెలుసుకోవడం, ఆ విషయంలో దాంతోపాటు మీకు వ్యక్తుల యొక్క సహకారం లభ్యం అవడం, వృత్తిలో మీకు నూతన బాధ్యతలు ఏర్పడినా కూడా మీ అంతటా మీరు ఏ పన్నైనా చేయగలను అనే సాహసోపవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీ కృషికి తగిన గుర్తింపు, గౌరవం, నూతన అవకాశాలు, దూర ప్రదేశాల్లో కొత్త అవకాశాలు రావడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ మీనరాశిలో మనకి ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీన రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలకి, అలాగే గురువులని కలుస్తారు, వారి ఆశీస్సులు తీసుకుంటారు. విద్యాపరమైన విషయాల్లో కూడా ఎక్కువ శ్రద్ధ చూపించి విద్యార్థులకు జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేయాలి. దూర విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులైనా, లేకపోతే దూర ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు కూడా వీలైనంతవరకు శ్రీ రాజమాతంగి మా శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది వృత్తిపరంగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది.